అన్న ఏడో ఏం చేద్దాం వదిలే వ్యవసాయం దానికి రైతు పోతా అనుకున్నామన్నా ఇది కానీ ఆయన కూడా ఆడుకుండా ఇక్కడ దాకా వస్తా అని అనుకున్నాం. ఏదో చూసి సాయం చేస్తారు కావచ్చు అనుకున్నాం, కానీ ఇక్కడ దాకా కూడా రాలేదు. ఎవరో వచ్చి ఆడుకుంటారు కావచ్చు అనుకున్నా, కానీ ఎవరు కూడా ఇంకా ఖచ్చితంగా చేసిన సార్ ఇది నా సొంతం కూడా కాదు, ఇది భూమి బీర తోట పోయింది, ఇటు పొలం అన్ని రకాల నష్టం. ఇప్పుడు తినే టైంలో అన్నంలో మట్టి వచ్చినట్టు అయిపోయింది. 6 ఎకరాలన్నర పొలం మొత్తం వర్షం వచ్చి అకాల వర్షం వచ్చి మొత్తం పూరా నష్టపోయింది సార్. ఇది ఏంటంటే ఇది తీరంలో అసలు నోటికి వచ్చిన పంట మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఏం చేయాలో దిక్కుదోసిన స్థితిలో ఉన్నాను. కనీసం ఎవరైనా చాదుకుంటారని ఎదురు చూసుడు అవుతుంది సార్. దయచేసి ఇది గమనించి మంత్రి వారి వాళ్ళైనా ఎవరైనా కానీ కొద్దిగా సాయం చేయగలుగుతారని నా యొక్క విన్నపం. బీరతో నేను మొత్తం అది కూడా కౌలు చేస్తున్నాను. అది కూడా మొత్తం పాడైపోయింది, కింద పడి మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్. నిన్న కూడా సార్ వస్తానని ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసిన మా భార్య నేను. ఏదో సార్ ఇంత సాయం చేస్తాడు కావచ్చు అనుకున్నా, కానీ సార్ ఇక్కడ దాకా వచ్చినట్టే వచ్చి జారిపోయింది సార్. ఇది నాకైతే తీరంలో సార్. ఇది నేను 1,20,000 రూపాయలు ఇచ్చి కౌలు పట్టుకున్నాను సార్. ఇది 6.5 ఎకరాలు. వర్షానికి మరి యావత్ తెలంగాణ రాష్ట్రంతో పాటు మా చిగురుమాడి మండలంలో ములకనూరు గ్రామంలో వరిలో చాలా భీముత్సవ వర్షాలతోని మొత్తం కోతకొచ్చే సమయంలో వరి గాడుపులో మొత్తం పడిపోయి అపారమైన నష్టం జరిగింది. ఉదాహరణకు మా ములకనూరు గ్రామంలో బరిగిల సంపత్ అనే ఒక యువకుడు వాస్తవం చెప్పాలంటే కౌలు 6 ఎకరాల భూమి కౌలు తీసుకున్నాడు. ఒక 2 ఎకరాలు బీర తోట పెట్టి మరి ఆ వరి పూర్తి ఏమో చెప్తుంటే ఈ ఘోరమైన పరిస్థితి. ఎకరాన 20,000 కౌలు చెల్లించుకుంటూ అనేకమైన పెట్టుబడి పెట్టుకుంటూ యూరియా బత్తాలకు భార్యాభర్తలు ఇద్దరు లైన్ ఉండి భార్య రూయాకు తీసుకొచ్చుకొని వరి సరైన సమయానికి యూరియా దొరకపోయినా కూడా అటు ఇటు చేసి కూడా వరిని దక్కించుకున్నటువంటి సమయంలో మరి కోతకొచ్చే సమయంలో దిక్కుతోని స్థితి పాపం ఆత్మహత్య చరణ్యమైన విధంగా వాళ్ళ కుటుంబం బాధపడుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి గౌరవ మంత్రి వారు స్పందించి ఎకరాన 25,000 నుంచి 30,000 రూపాయలకు ఆర్థిక సాయం ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలి. పాపం కౌలు రైతు కాబట్టి ఏం లేని పరిస్థితి. ఎందుకంటే కౌలు రైతు అంటే అసలు అన్ని విధాల సొంత భూమి ఉన్నా అటు ఇటు ఓర్చుకుంటారు, కానీ కౌలు రైతు అంటే అటు రైతుకు కౌలు ఇవ్వాలి, పోతే పెట్టుబడి పెట్టి బీరతోటి పెట్టి అకాలంగా చాలా నష్టపోయింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా స్పందించి ఈ గ్రామాన్ని సందర్శించి మరి తప్పకుండా మరి రైతులకు ఎక్కడెక్కడ జరిగిందో ఎంత జరిగిందో మొత్తం వ్యవసాయ ఈ అక్టోబర్లో ఎన్నడూ కురినంత వర్షం కురిసి మరి మా ములకనూరు గ్రామంలో చాలామంది రైతులు, ఎందుకంటే వడ్లు కోసిన ఏమో నీళ్ళల్లో ఉన్నాయి సార్, నీళ్ళల్లో మొత్తం నీళ్ళల్లో ఉండి అవి మొత్తం నల్లబడిపోయినాయి. కొయ్యనూరులో ఏమో ఇప్పుడు చూసినటువంటి బరిగల సంపద అనే యువకుడు ఈయనకి 2 పిల్లలు ఉన్నది సొంత భూమి ఎకరం మాత్రమే. ఎకరంలో నా పిల్లలు ఎట్లా చదివిస్తానే ఉద్దేశంతో ఇది ఒక 6 ఎకరాలు వరి, తర్వాత అక్కడ ఒక 2 ఎకరాలు వేరేది ఉన్నది, అది బీర తోట కానీ తీసుకొని పెడితే మరి 6 ఎకరాల వరి మొత్తం కింద పడిపోయింది, ఆ 2 ఎకరాల బీర తోట కూడా పడిపోయింది. ఈ పరిస్థితి ఒక సంపదకే కాదు, దాదాపు మా ములకనూరులో ఎక్కువ శాతం మంది కౌలు రైతులే ఉన్నారు. ఈ కౌలు రైతులు మొత్తం మనందరూ దారకు బట్టి అంటే ఎకరాన 20,000 రూపాయలతో తీసుకొని వాళ్ళకు రైతు బంధు చేయలేదు, మిగతా ఎలాంటి బెనిఫిట్స్ లేకున్నా కూడా మరి మా పిల్లలను చదువుకోవాలనే ఉద్దేశంతో తీసుకొని ఇట్లా పంట మరి పెట్టిన తర్వాత లాస్ట్కు అన్ని పెట్టుబడులు పెట్టి కూడా రేపైతే మరి మేము తింటామనే దశలో అకాల వర్షం వచ్చి ఇట్లా అయినందుకు మరి నిన్న మంత్రి గారి పర్యటన కూడా చిగురుమాడిలో ఉంటుందంటే మరి ఎంతో కొంత మేలు చేస్తాడు అనుకున్నాం. కానీ మంత్రి గారు ఎవరి వరి కూడా చూడలేదు, ఎవరి వడ్డీ కూడా చూడకుండా
మరి ఒక నీళ్ళు పోయే మత్తడి నీళ్ళు చూసి పోవడం చాలా బాధాకరం. దయచేసి మరి మంత్రివర్యులు ఇప్పుడు ఫస్ట్ ఆయనకు హుస్నాబాద్, ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ కంటే ముందుగాల ఇక్కడ కాబట్టి మరి మాకు ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరి బాధలు చూస్తాడు కాబట్టి ఆయన మంత్రి అయినా ఏదైనా ఫస్ట్ మాకు ఎమ్మెల్యే కాబట్టి ఆయన చొరవ తీసుకొని మరి అధికారులతోటి ఈ నష్టపోయిన రైతులందరికీ నష్టపరిహారం కట్టాలని కోరుకుంటున్నాం. ప్రభావం మరి రైతులపై నిజంగా ఏ పాపం చేసుకున్నామో మేము. అనేకమైన వర్షాలు కొట్టి మరి కోసిన వడ్లు ఎండపోసినా నీళ్ళలో దేయకుండా అవుతుంది. ఉన్న వరి సూత ఇయ్యాల కౌలు రైతులు ఈ ప్రాంతంలో దరిదాపుగా పొట్ట తిప్పల కొరకు కౌలు పట్టుకొని బతికే ఈయన మరి సంపదన్న ఈరోజు 8 ఎకరాలన్నర భూమి కౌలుకు తీసుకొని 1,20,000 రూపాయలు కౌలు రైతు కట్టి మరి పంట బతుకుతా అనే ఆలోచన కొద్దీ పంట వేసుకుంటే మరి ఆయన అదృష్టం ఆ భగవంతుడు ఎత్తుకపోయిందా లేకపోతే ఏం చేసినో కానీ ఈ ప్రభుత్వం మాత్రం ఒక దేవులాగానే మేము అందరం మిమ్మల్ని చూడడానికి వచ్చినాం. మరి రైతులను ఆదుకుంటాడు కావచ్చు అని అనేకమైన ఎదురు చూపుల్లో ఈనాగానే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు మరి ఈ రోడ్ పంట పోతుంటే మరి ఇక్కడ రైతు తోవ చాపు చేసి అన్నా నాగరికతని ధీమ కొద్ది భార్య భర్తలు ఎదురు చూపులతో చూసుకుంటుండే సుధా మరి చూడనట్టుగానే ఆయన వేయింది డ్యాము ఎక్కడైతే తెగిపోయినాయో కలవాట్లు ఆ ప్రాంతానికి అక్కడ ఎందుకంటే డబ్బులు పెట్టి కాంట్రాక్టు బతికే పరిస్థితులలో పోయింది తప్ప మరి రైతు బాధ ఏందో చూడలేకుండా పోవడం ఇది సమంజసం కాదు. రైతు నిజంగా నువ్వు రైతు అవుతావా, నువ్వు బీసీ బిడ్డవని ఎంతో మంది ప్రేమ కొద్ది నీకు ఓట్లయితే ఈ ప్రాంతాన్ని ఏం చేస్తున్నావు అణగదొక్కుతున్నావు రైతులందరినీ. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే అణగదొక్క ప్రభుత్వం. అదేవిధంగా రోడ్డు పండి పోకుండా చూస్తా ఒక్క రైతు దగ్గర పోయి మందలించేంత టైం లేకుండా ఓదార్చే టైం లేకుండా పోయింది. కానీ ఓట్లప్పుడు మాత్రం అనేకన్నా మార్నింగ్ షోలు ఇచ్చుకుంటూ అనేకన్నా ఓదార్పు చెప్పినవి తప్ప కానీ ఇప్పుడు వర్షాలు పడిన తర్వాత రైతు సంగతి ఏంది అనే ఆలోచన మీకు ఉండాలి తప్ప పెద్దలు మీరు గౌరవనీయులు మరి పూజలైనా మీరు ఈ ప్రాంత ప్రజలు మీకు ఏం అన్యాయం చేస్తారో మాకు తెత్తలేదు. ఎక్కడ చూసినా ఒక్కసారి కాదు 2 సంవత్సరం నుంచి ఈ ప్రాంతాల వర్షాలు పడుతూనే ఉన్నాయి. మేము మైకులు బట్టి మాట్లాడుతూనే ఉన్నాం. కానీ మీరు మాత్రం చీమ చూత కుట్టినట్టు అయితలేదు మీకు. మీరు ఒకవేళ తక్షణమే ఈ రైతాంగాన్ని ఆదుకొని మరి ఇక్కడ ఆఫీసర్లను వెంటనే పంపి పరిశీలన చేసి ఎవరు ఎంత పోయిందని లెక్క ప్రకారంగా ఎకరాన 50,000 డిమాండ్ చేస్తున్నాం. మరి పత్తి రైతు చూత మోసపోయారు. తోట పెట్టుకున్న బీరకాయలు బెండకాయలు తినే రైతు పండించే రైతు నోట్ల మండు కొట్టిపోయిన ఈ వర్షానికి అయ్యా మీరు ఏదో ఒక రకంగా సహకారం చేస్తారని ఈ రైతులంతా మీ కొరకు ఎదురు చూస్తారు. కాబట్టి మీరు వాళ్ళ చూపు చూడకుండానే మీరు వెళ్ళిపోతారు. కాబట్టి దయచేసి మీరు రైతు అనే బిడ్డను ఎక్కడని మీరు తొవ్వ పట్టుకొని వచ్చి ఈ ముల్కనూరు నుంచి రోడ్ నుంచి మొత్తం కంప్లీట్గా హుస్నాబాద్ కొయ్యాడ ఈ ప్రాంత రోడ్ల వైపే ఉన్నది. మీరు బురదలు దిగవలసిన పని చూడలేదు. మీకు మట్టి అంటకుండా రైతు తీసుకొచ్చి ఆ ల్యాండ్ చూస్తారు మీరు చూడాలని మేము అందరం కోరుతున్నాం. ఎందుకంటే రైతు బతకాలి. ఫస్ట్ రైతు బతుకుతూనే ఈ రాజ్య పరిపాలన నడుతుంది. కానీ రైతు మునిగిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారో ఈ ప్రభుత్వం వచ్చి ఎంత నాశకాలం అయిపోతుందో ఒక్కసారి చూడండి. ఇలా వరంగల్ వేయండు ముఖ్యమంత్రి వర్యులు మరి అక్కడ పరిణామం చేస్తాడు. ఈ ప్రాంతాన్ని చూత రావాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే అయ్యా ఒక్కసారి చూడు మినిస్టర్ ఉన్న ప్రాంతంలో ఇంత గందరగోళమైన చూత కనీసం ఒక్క రైతు దగ్గర పోయి చూత మందలించి ఆయన మాట చెప్పలే, భరోసా నీయలే. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న